బ్రేకింగ్ న్యూస్. జగిత్యాల జిల్లా రాజకీయం ఎంత గందరగోళంగా ఉన్నదో మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా అంతే గందరగోళంగా కనిపిస్తూ ఉన్నది. అక్కడ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులకు కాకుండా రెబల్స్కి, స్వతంత్రులకు ఆయన తిరిగి ప్రచారం చేస్తూ ఉంటే, అక్కడ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ ఏకంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల రాజకీయాలు పూర్తిగా తలకిందులుగా కనిపిస్తూ ఉన్నాయి, చిందరవందరగా గందరగోళంగా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఎవరు, ఏ పార్టీ, ఏ వర్గము ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అనేది ఎవరికి తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద జీవన్ రెడ్డి గారు చాలా అగ్రెసివ్గా, చాలా ఆవేశపూరితంగా ఆయన ప్రచారాన్ని ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆయన వర్గంతో ఆయన ఇటీవల ప్రచారంలో పాల్గొని యాపిల్ గుర్తుకు సంబంధించి రెబల్ క్యాండిడేట్ తరపున ఆయన ప్రచారం చేయడం అనేది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది అందరూ జస్ట్ ముక్కున ఏలు వేసుకునేలా చేసింది ఆ ప్రచారం చూస్తూ ఉంటే. ఇలాంటి రాజకీయాలు కేవలం జగిత్యాల జిల్లాలోనే జరుగుతూ ఉన్నాయా, లేదంటే ఇంకెక్కడన్నా జరుగుతూ ఉన్నాయా అని విశ్లేషకులు సైతం విస్తుపోతున్నారు. ఇలాంటి రాజకీయాలు ఎలా చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు వారే స్వయంగా కాంగ్రెస్ పార్టీ రెబల్ క్యాండిడేట్ తరఫున పోటీ చేయడం అనేది నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీయే మరొకసారి ఆలోచించుకోవాల్సిన విషయంగా మారిపోయిందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అంటే చాలా క్లియర్గా జగిత్యాల జిల్లా రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తే ఒకటి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. జగిత్యాలలో సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డిగా రాజకీయాలు సాగుతూ ఉన్నాయి. సంజయ్కి రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే రాష్ట్ర మంత్రివర్గం అంతా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డికి మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి సపోర్ట్ లభించడం లేదు అని తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో సంజయ్ వర్గం, జీవన్ రెడ్డి వర్గం రెండుగా చీలిపోయి అక్కడ ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. అయితే ఇక్కడ విశ్లేషకులు సైతం విస్తుపోయి ప్రజాస్వామ్యాన్ని నిజంగా కూని చేయడం అంటే ఇంతకన్నా ఏముంటుంది? ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక మచ్చ, ఒక బ్లాక్ డేగా, ఒక బ్లాక్ మచ్చగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గడ్డం ప్రసాద్ కుమార్ సంజయ్కి క్లీన్ చీట్ ఇచ్చి ఆయన పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు ఎక్కడ ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి సంజయ్ కుమారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. అందుకు సంజయ్ కుమార్ సైతం ప్రెస్ మీట్ నిర్వహించి మరి నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే, కేవలం జగిత్యాల నియోజకవర్గం ప్రయోజనం కోసమే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తూ ఉన్నాను, రేవంత్ రెడ్డి గారిని కలిసింది కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసమే, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే, నా జీతం నుంచి ప్రతి నెల 5,000 రూపాయలు బీఆర్ఎస్ ఎల్పి ఆ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ కట్ చేసుకుంటుంది అని చెప్పేసి ఆయన చాలా బాహటంగా మాట్లాడారు. దీంతో అందరూ కాంగ్రెస్ పార్టీ కాదేమో బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక ఆ ప్రచారంలో ఆయన కాంగ్రెస్ కండువ కప్పుకోలేదు తప్ప మిగతాదంతా కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఓటేయమంటున్నారు, కాంగ్రెస్ పార్టీకే ఆయన మద్దతు ఇస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. మరి ఆయనతో దానికి ఆ ముసుగులో గుద్దులాటలు ఎందుకు? కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని బాజాప్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్పుకుంటే పోతుంది కదా. అలా చెప్పుకుంటే అనర్హత వేటు పడుతుంది, పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది, లేదంటే స్పీకరే బర్తరఫ్ చేయాల్సి వస్తుంది. తిరిగి అక్కడ ఎన్నిక వస్తే సంజయ్ కుమార్ను మరొకసారి జగిత్యాల ప్రజలు ఆదరిస్తారో లేదో అనే ఒక భయంతో ఆయన ఈ విధంగా ఒక ముసుగు రాజకీయాలు చేస్తూ ఉన్నారని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ జీవన్ రెడ్డి గారి వైఖరి అయితే చాలా అగ్రెసివ్గా కనిపిస్తూ ఉన్నది. ఆయన సైతం తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఆయన జీవన్ రెడ్డి గారు కాస్త ఫ్రస్ట్రేషన్ రాజకీయాలు కూడా చేస్తున్నట్లు అర్థమవుతూ ఉన్నది. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి గారిని ధిక్కరించి, పీసీసీ వర్గాన్ని ధిక్కరించి, పీసీసీ అధ్యక్షుని మాటలను కూడా ధిక్కరించి ఆయన తనదైన రాజకీయం తాను చేస్తూ ఉన్నారు. ఇటు పీసీసీ వర్గాన్ని కానీ రాష్ట్ర
ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రులను కాదు ఆయన సంజాయిషి చెప్పుకోవాల్సింది. కేవలం జాతీయ నాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీకే ఆయన సంజాయి చెప్పుకుంటాను, వారికే నేను అకౌంటబిలిటీగా ఉంటాను. ఇలాంటి రాజకీయాలు, ఇంత దుర్మార్గమైన రాజకీయాలు నా జగిత్యాల జిల్లాలో జరుగుతూ ఉంటే నేను సహించలేను. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ క్యాడర్ను కాపాడుకుంది నేను, కాంగ్రెస్ పార్టీని కాపాడింది నేను. కాబట్టి నేను రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి జవాబుదారీగా ఉంటూ ఇక్కడ తనదైన ప్రచారం, తన వర్గాలను తనను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవడం లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నట్లు చాలా క్లియర్గా చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జగిత్యాల రాజకీయాలు చాలా గందరగోళ పరిస్థితిగా కనిపిస్తూ ఉన్నాయని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో కాదు ఇంకెక్కడ కూడా జరగలేదు. ఇది నిజంగా భావి తరాలకు ఇలాంటి రాజకీయాలు ఎలాంటి సమాచారాన్ని, ఎలాంటి పరిస్థితులను కల్పిస్తాయి అని చెప్పేసి విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. మొత్తం మీద జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్గా మారుతున్న ఈ జగిత్యాల రాజకీయాల్లో చాలా గందరగోళం అయితే నెలకొంది. చూడాలి మరి మున్సిపల్ ఎన్నికల తర్వాత ఏంటి పరిస్థితి. జీవన్ రెడ్డి పార్టీలో కొనసాగుతారా, లేదంటే పార్టీ పెద్దలతో పేచీ పెట్టుకొని ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాలి. అలాగే ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి జీవన్ రెడ్డి వర్గం గెలుస్తుందా, సంజయ్ వర్గం గెలుస్తుందా, మరి వీరిని కాదని నడుమ ఇద్దరు కొట్లాడుకుంటుంటే మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారా? జగిత్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల రాజకీయం ఎలా ఉండబోతుంది అనేది ఫలితాల తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది.